ఇప్పుడు సిపిఎం వైరా డివిజన్ కార్యదర్శి బూక్య వీరభద్ర గారు మనతో ఉన్నారు. వారితో ఇప్పుడు చిన్న ఇంటర్వ్యూ తీసుకుని వస్తారు. వీరభద్ర గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు సమీప పల్లెలు అంటే మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్ కానీ సమీప పల్లెల్ని గ్రామాలని తండాలు కూడా మున్సిపాలిటీ కలుపుతారు. అంటే ఏ అభివృద్ధి నేర్చుకుని గ్రామాలు తండాలు పల్లెలు మున్సిపాలిటీలోను మున్సిపల్ కార్పొరేషన్ విలువ ఉండడం వల్ల అభివృద్ధి బాగా జరుగుతుంది కదా, ఉండదు కదంటారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 130-140 మున్సిపాలిటీలు ఉన్నాయి. అందులో కార్పొరేషన్ కూడా పెద్దవి ఉన్నాయి. కానీ గత ప్రభుత్వం చిన్న చిన్న మేజర్ గ్రామ పంచాయతీలతో పాటు శివారు ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా గ్రామ పంచాయతీ కలిపి ఇవాళ పట్టణాల్లో మున్సిపాలిటీగా మార్చారు. ఉదాహరణకి ఖమ్మం జిల్లా చూస్తే వైరా మున్సిపాలిటీతో పాటు సత్తుపల్లి కూడా, అదేవిధంగా మదిర, ఈ పట్టణ ప్రాంత ప్రజలు కాకుండా గ్రామీణ ప్రాంతంలో రూరల్ ఏరియా చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కలిపేశారు. దీనివల్ల ప్రజలపై భారం పడటంతో పన్నుల భారం పడుతుంది. రెండవది, కేంద్ర ప్రభుత్వం నేరుగా నిధులు రాష్ట్రానికి ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా మున్సిపాలిటీకి వస్తాయి అంటున్నారు. కానీ వచ్చే నిధులు కూడా అవి ఇవాళ ఆ నివాస ప్రాంతాలు ఉండే మున్సిపాలిటీకి విలీనమైన గ్రామాలకి కూడా కేటాయింపులు జరగట్లేదు. అభివృద్ధి అనుకున్నంత జరిగే పరిస్థితి లేదు. కానీ ప్రజల మీద భారాలు పడటంతో పాటు ముఖ్యంగా వామపక్ష పార్టీ సిపిఎం లెఫ్ట్ పార్టీలు పోరాడి సాధించుకున్నటువంటి ఉపాధి హామీ చట్టం ఈ రోజు మున్సిపాలిటీ పరిధులు లేకుండా చేసేశారు. కేంద్రం ఢిల్లీలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి పేదలకి కూడా వీళ్ళంతా కూడా బలిసిపోయిన వాళ్ళు, అంటే ఒక రకంగా బాగా అభివృద్ధి అయిన వాళ్ళే కాబట్టి వాళ్ళు మున్సిపాలిటీగా గుర్తించామంటున్నారు. కాబట్టి ఇవాళ ఆ ఉపాధి హామీ కోల్పోయారు. చాలా మంది వ్యవసాయ కూలీలు, దళితులు, పేదవాళ్ళు, బీసీ బలహీన వర్గాల వాళ్ళే మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ విలీనమైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవాళ అక్కడ ఉపాధి పని లేక, సొంతగా వ్యవసాయ భూమి లేక, నివాసం ఇల్లు కూడా లేక గుడిసెల్లో ఉండే వాళ్ళు వలసలు వెళ్తా ఉన్నారు. బాంబే గానీ అదేవిధంగా హైదరాబాద్ పెద్ద పెద్ద నగరాలకి ఇవాళ వలసలు పోవాల్సిన పరిస్థితి మున్సిపాలిటీ ఏర్పడదు. మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మొన్ననే సిపిఎం పార్టీగా ఇవాళ మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇవాళ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం తీసుకొచ్చింది. ఏం పాపం చేశారు ఇవాళ గ్రామీణ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పేదవాళ్ళు? నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని, ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి గారిని కూడా అడుగుతా ఉన్నాం. మీ కేబినెట్ అందరినీ కూడా ఆనాడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో పేదలందరికీ కూడా ఉపాధి కల్పిస్తాం, పేదలు కూడా అన్ని 12,000 రూపాయల స్కీమ్, ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఇందిరమ్మ భరోసా పథకం అందిస్తాం అన్నారు కదా. కానీ ఇవాళ వేలాది మంది, లక్షలాది మంది పేదవాళ్ళకి అందకుండా పోతా ఉంది. ఇది సరైనది కాదు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలి. మీరు ప్రజాపాలన పెట్టి సభలు పెడతారు, గ్రామ సభలు, వార్డు సభలు పెట్టినప్పుడు లక్షలాది దరఖాస్తులు వచ్చాయి మున్సిపాలిటీ పరిధిలోనే. కాబట్టి ఏమని అంటే ప్రధాన ఉద్దేశం, పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఆ 12,000 రూపాయల స్కీమ్ ని, ఉపాధి హామీ పథకాన్ని కూడా అమలు చేసే విధంగా 12,000 రూపాయల పథకాన్ని కూడా ఇచ్చే విధంగా మీరు అర్బన్ ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్ చేస్తున్నారా? అవు కేరళలోనే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం గల మున్సిపాలిటీ పరిధిలో కార్పొరేషన్ లో పేదవాళ్ళకి ఉపాధి పని కల్పించకపోతే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించి కేరళలో సిపిఎం ఆధ్వర్యంలో వామపక్ష ప్రభుత్వం, లెఫ్ట్ ప్రభుత్వం, పినరాయి విజయన్ గారి ప్రభుత్వం అక్కడ పేదలందరికీ కూడా ఉపాధి కల్పిస్తా ఉంది, ఉపాధి పనులు ఇస్తా ఉన్నారు. 600 రూపాయలు కనీస వేతనం అమలు జరుగుతా ఉంది. సార్, ఇప్పుడు 2022 అక్టోబర్లోనే, నాకు డేట్ సరి గుర్తులేదు, కాంగ్రెస్ పార్టీ ఈ వామపక్ష పార్టీలతో కలిపి పోడు భూముల్లోకి పట్టాలు ఇవ్వాలి, 11 లక్షల ఎకరాలు ఉన్నాయి, వాళ్ళు పొడుగు పట్టాలు అని ధర్నాలు, రాస్తారోకులు, చాలా పెద్ద మూవ్మెంట్ నిర్మించారు. ఆ రోజు కేసీఆర్ ఇస్తా అన్నాడు, ఏదో కొద్దిగా 4-3 కొన్ని లక్షల ఎకరాలు ఇచ్చేయాలని చెప్పేసి తెలిసింది. ఇంకా సుమారు 8 లక్షల పైన ఉన్నాయి. ఏ రోజైతే ఏ రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి పోరాడింది, ఇప్పుడు ఆ పార్టీ అధికారులు ఈ కాలంలో ఎన్ని లక్షల ఎకరాలు పొడి భూములు పట్టాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం? ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి అధికారంలో వచ్చినప్పుడు మొదట్లోనే అధికారం వచ్చిన 6 నెలల్లోనే పోడు భూములన్నీ కూడా ఖాళీ చేయాలని హుకుం జారీ చేసి అటవీ శాఖ అధికారులని ఉసిగొల్పి గిరిజనులు, పేదలు, పోడు రైతుల మీద నిర్బంధాన్ని ప్రయోగించినప్పుడు వామపక్ష పార్టీలు, సిపిఎం, గిరిజన సంఘాలు, రైతు సంఘాలు అన్ని కూడా ప్రజా సంఘాలు ఏకోన్ముఖంగా తిరుగుబాటు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి, గిరిజనులకి, పోడు రైతులు అండగా నిలబడ్డారు. దాంతో పాటు ఆనాడు 11,40,000 ఎకరాలు భూములు ఇవ్వాలని సర్వే చేసినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులు వీటన్నిటి మీద పరిష్కారం చేయాలని సిపిఎం పార్టీ, గిరిజన సంఘం నాయకత్వాన అన్ని పార్టీలను కలుపుకున్నాం. ఆనాడు ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ ని కలుపుకున్నాం. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, ఆనాడు సీతక్క,
వాళ్ళ పార్టీ నాయకత్వం అంతా కూడా పోడు భూముల ఉద్యమంలో కలిసి వచ్చారు. పోడు భూముల పరిరక్షణ కోసం ఉద్యమంలో పోడు భూముల పరిరక్షణ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు. పోడు రైతుల పొలిక సభలో కూడా పాల్గొని ఈ కేసీఆర్ ప్రభుత్వం పోతే కాంగ్రెస్ అధికారం వస్తే 11 లక్షల ఎకరాల్లో దాదాపు ఇప్పుడు మిగిలిన 8 లక్షల ఎకరాలు మేము అందరినీ కూడా గిరిజనులు గిరిజనేతర పేదలందరూ కూడా హక్కులు ఇస్తామన్నారు. కానీ 14 నెలలు అవుతా ఉంది. 14 గుంటల భూమి కాదుగా 14 ఇంచుల భూమి కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. రెండోది వీళ్ళ నిర్బంధం కూడా ఉంది. ఇప్పటికీ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన గతంలోనే ఫారెస్ట్, రెవెన్యూ, ట్రైబల్ డిపార్ట్మెంట్ సర్వే చేసినటువంటి భూములు ఉన్నాయి. గిరిజనేతర భూములన్నీ కూడా సర్వే రికార్డు అన్ని కూడా ఉన్నాయి. గ్రామ సభలు కూడా ఆమోదం పొందాయి. కానీ ఇవాళ ఈ గ్రామ సభ ఆమోదం పొందిన వాటిని మండల్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా అప్రూవల్ చేసేసి ఈజీగా పట్టాలు ఇవ్వచ్చు. కానీ ఆనాడు ఓట్ల కోసం చెప్పారా, నిజంగానే పేద పోడు రైతుల కోసం నిలబడ్డారు అనేది అర్థం కానటువంటి పరిస్థితి. వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం. వీరభద్రం గారు, మాట తప్పిన కాంగ్రెస్ కి మీరు మిత్రపక్షంగా ఉన్నారు సిపిఎం గా. ఈ పరిస్థితుల్లో మాట తప్పిన కాంగ్రెస్ పోరాటం చేస్తారా ఏంటి మీ పరిస్థితి? పోడు వచ్చాయి. మేము కాంగ్రెస్ కి మిత్రపక్షంగా అంటే మంచి పనులు చేస్తే సమర్థిస్తాం, గానీ చెప్పిన వాగ్దానాలు దాదాపు 420 వాగ్దానాల్లో ముఖ్యమైనది గిరిజన ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు వాగ్దానం, పోడు భూములు దీన్ని అమలు చేయకపోతే మేము ప్రజల పక్షాన పోరాటం, ప్రజలు సమస్యలు ఎదుర్కొనే ప్రజల పక్షాన ఉంటాం తప్ప అధికార పక్షమో ప్రతిపక్షం కాదు. మేము ప్రజల పక్షం కాబట్టి మేము ప్రజల్ని సమీకరిస్తాం. ఇంకా వచ్చేటువంటి ఏప్రిల్ మే నెలల నుంచి మళ్ళీ సీజన్ లో పోడు ఉద్యమాన్ని కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోబోతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో లేకపోతే అటు కేసీఆర్ పాలనలో ఇప్పుడు తేడా, ఈ ఐటీడీఏ ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కానీ లేకపోతే అటు అధికారులు వీళ్ళు ఎలా వీళ్ళు ఆదివాసుల పట్ల కానీ గిరిజనుల పట్ల కానీ వాళ్ళ వైఖరి ఎట్లాగా ఉంది? అని సానుకూలంగా మారిందా, పాత పరిస్థితుల్లో కొనసాగుతుందా? ప్రభుత్వంలో వ్యక్తులుగా పాలనా పార్టీలు వ్యక్తులు మారారు తప్ప ఫారెస్ట్ విధానం ఇంకా మారలేదు. ఇప్పటికీ నిర్బంధం ఉంది. ఫారెస్ట్ వాళ్ళు సంబంధించిన అటవీ ప్రాంతాల్లో గిరిజన నివాసం ఉన్న ఖాళీ చేయాలని నోటీసులు ఇస్తా ఉన్నారు. అది అనేక గిరిజన గ్రామాల నోటీసులు ఇవ్వడంతో పాటు ఖాళీ చేయకపోతే మేమే ఖాళీ చేస్తామని హుకుం జారీ చేస్తున్న పరిస్థితి ఈ ఇందిరమ్మ రాజ్యం పరిపాలన కూడా కనబడతా ఉంది. అందుకోసం వ్యక్తులుగా మారాలి తప్ప విధానం మారలేదు. విధానం మారాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని మారాలంటే ప్రజల పక్షాన ఆలోచన చేస్తే మారినట్టుగా ఉంటుంది. లేకపోతే అదే కేసీఆర్ ఆలోచన విధానాన్ని ఒకవేళ అదే అమలు చేస్తే తిరుగుబాటు గురి కావాల్సినటువంటి పరిస్థితి. రెండోది ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏరియా అసోసియేషన్ ఉన్నటువంటి ఐటీడీఏ ఇవాళ నిధులు లేవు. ఐఏఎస్ ఆఫీసర్లని ఇంకా ఐటీడీఏలు ఏర్పాటు చేస్తామని అది ఖమ్మం కానీ మహబూబాద్ కేంద్రం కానీ దాదాపు వాళ్ళ మేనిఫెస్టోలోనే ఇవాళ డిక్లరేషన్ ఇచ్చినటువంటి చేవేళ్ల డిక్లరేషన్ లో గిరిజనుల కోసం ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోలో ఇచ్చారు. ఐటీడీ ఏర్పాటు చేస్తాం, ఖమ్మంలో లేదు, మహబూబాద్ లో ఏర్పాటు చేస్తాం, దిక్కు లేదు. దేవరకొండ ఎక్కడ చూసినా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తక్షణం ఐటీడీ ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు ఏది చెప్పారో అది అమలు చేయాలి. యాజ్ హోల్ గా మీరు ఆదివాసీలు గిరిజన సమస్యల మీద మీ పోరాట కార్యక్రమం ఏంటో ఒక సింపుల్ గా రాబోయే కాలంలో సిపిఎం పార్టీ మహాసభలో తీసుకునే కార్యక్రమాలు ముఖ్యంగా భూ సమస్య కీలకం. అందులో పోడు భూముల సమస్య, గిరిజన సమస్య. రాబోయే కాలంలో ఆనాటి ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వం సక్రంగా అమలు చేస్తానన్న నమ్మకం లేదు. అందుకోసం తిరిగి పోరాటాల ద్వారానే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయాలన్నా, గిరిజనులకు ఐటీడీ సాధించాలన్నా, భూ సమస్య పరిష్కారం కావాలన్నా, గిరిజన గ్రామాలు పంచాయతీలుగా ఏర్పడినటువంటి వాటిని రెవెన్యూ గ్రామాలుగా సాధించాలన్నా, 3,000 కోట్లు ఇస్తామన్నారు తండాల అన్నిటికీ పంచాయతీలకి, అది రావాలన్నా, అదేవిధంగా ట్రైబల్ సంబంధించిన తండాల అభివృద్ధి బోర్డు ఏర్పాటు కావాలన్నా, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావాలన్నా పోరాటాలే మార్గం. కాబట్టి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా మా ఉద్యమాల్ని మా పోరాటం బలపరచండి.